ఓం శ్రీ సర్వసిద్ధి అష్టలక్ష్మి సదా పాలయమాం. మిత్రులారా, ప్రతి మనిషి జీవితంలోనూ గెలుపోటములు కలిమిలేములు సహజం. అందరి జీవితాల్లోనూ కష్టాలుంటాయి. ఇంట్లో డబ్బు సరిగ్గా లేకపోవడం, పిల్లల చదువు సరిగ్గా లేకపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకి పరిష్కారం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇతరులకి ఏ చెడు చెయ్యకుండా నిజాయితీగా బ్రతుకుతూ మనం ఎంత కష్టపడినా కూడా ఆ మహాలక్ష్మి దయ ఉంటేనే ధనానికి మనశ్శాంతికి ఏ లోటు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండగలం. ఈ అష్టలక్ష్ముల దయ ఉంటేనే ఏ ఎదురు లేకుండా దర్జాగా జీవించగలం. మనలో చాలా మందికి ధనం ఉన్నా ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సరైన సంతాన భాగ్యం ఉండదు. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, భయపడటం, ధైర్యం లేకపోవడం ఇవన్నీ మన సంతోషాన్ని దూరం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. శ్రీ మహాలక్ష్మి స్వరూపాలైన అష్టలక్ష్ముల దయ మనపై ఉంటే మనం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దానికోసమే శాస్త్రాలలో చెప్పిన విధంగా ఆ శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి యోగ పురుషులు ఒక అద్భుతమైన యంత్రాన్ని తయారు చేశారు. అదే సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం. 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం చాలా విశిష్టమైనది. మానవ జీవితం సమస్యల నిలయమంటారు. పేదవాళ్ల దగ్గర నుంచి ధనికుల వరకు నిత్యం ఏవో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మీకు సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ యంత్రంలోని శ్రీ మహాలక్ష్మి యొక్క 8 స్వరూపాల్ని దర్శించి పూజిస్తే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. అష్టలక్ష్మిల కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి. వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి శ్రీ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని ఆర్డర్ చేసి లక్షల మంది అమ్మవారి భక్తుల్లాగే మీరు మీ తలరాతలను మార్చుకోండి. ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మంత్రించిన ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని భక్తుల సౌకర్యార్థం కేవలం 2990 రూపాయలకే అందిస్తున్నాము. కొరియర్ ఛార్జీలు 200 రూపాయలు అదనం. మిత్రులారా, మీరు కనుక వెంటనే ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే మేరుశ్రీ ఉంగరంతో కూడిన సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంతో పాటు 3000 రూపాయల విలువగల శ్రీ ధనలక్ష్మి యంత్రం మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. కావున వెంటనే ఫోన్ చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు ఈ యంత్రంలోని లక్ష్మీ స్వరూపాలని దర్శించి పూజించడం వల్ల విద్య, ఆరోగ్యం, వ్యాపారం, మీ సమస్య ఏదైనా సరే చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. ఇల్లు బాగా కట్టించారే, చాలా ఖర్చు ఉంటుంది కదా. వదినకు కూడా చాలా మంచి నగలు చేయించారు. ఇంత తక్కువ సమయంలో ఇలా ఎలా సాధ్యమైంది? ఇదంతా సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం వల్లనే సాధ్యపడింది. యంత్ర మహిమ. అవును, ఈ యంత్రం చాలా శక్తివంతమైంది. ఈ యంత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారివి 8 స్వరూపాలున్నాయి. ఒకసారి చూడు. ఇందులో ధనలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి అందరూ కనిపిస్తున్నారు. మనం తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలంటే మనకు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ధైర్యం, నమ్మకం చాలా అవసరం. ఈ యంత్రం ధరించిన తర్వాత అన్ని పనులు సకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగాయి. 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంలో మనకి మొదటిగా దర్శనమిచ్చేది శ్రీ ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే వైభవలక్ష్మి. ధనమూలమిదం జగత్ అంటారు. ఈ ప్రపంచంలో మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినది డబ్బు. మనం ఎంత మంచివారమైనా కూడా సంపాదన లేకపోతే ఇంటా బయట చిన్న చూపు చూస్తూనే ఉంటారు. రోజురోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు, కుటుంబ సభ్యుల చిన్న చిన్న సరదాలు ఇవన్నీ తీర్చాలంటే మనకి డబ్బు చాలా అవసరం. మనం ఎంత కష్టపడి పనిచేసినా మన ప్రయత్నంతో పాటు శ్రీ ధనలక్ష్మి కృప ఉంటే మన సంపద పెరిగి సంతోషంగా ఉంటాం. సర్వసిద్ధి యంత్రాన్ని ధరించి నిత్యం ధనలక్ష్మిని పూజించటం వలన మన ఆర్థిక స్థితి ఎంతగానో పెరిగి సంతోషకరమైన జీవితాన్ని పొందగలం. నా పేరు విష్ణు. ఇదివరకు నేను ఒక ప్రైవేటు బ్యాంకులో సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేసేవాడిని. పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాను. బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కూడా కొన్నాను. కానీ రెసిషన్ వలన నా ఉద్యోగం పోయింది. తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఒక్కసారిగా నిరాశపడిపోయాను. ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చడానికి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి
మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. సొంతవారే చులకనగా చూడటం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో నా భార్య నాకు ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్నిచ్చింది. నాకిలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు, కాని ప్రయత్నించడంలో తప్పులేదనిపించింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని ధరించి ధనలక్ష్మిని పూజించడం మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ బ్యాంక్లో ఇదివరకటి కన్నా 3 రెట్లు ఎక్కువ శాలరీతో మంచి ఉద్యోగం వచ్చింది. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. యంత్రంలో మనకు దర్శనం ఇచ్చే రెండవ రూపం శ్రీ గజలక్ష్మి. గజలక్ష్మి చెడు మార్గం నుంచి మనల్ని తప్పించి మన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తూ వాహన యోగం కలిగిస్తుంది. ప్రతిరోజు గజలక్ష్మిని పూజించడం వలన మన జీవిత పయనం సుగమం అవుతుంది. మా కుటుంబానికి ట్రావెల్ బిజినెస్ ఉండేది. కొంతకాలం చాలా బాగా నడిచింది. కానీ బిజినెస్ నా చేతికి వచ్చేసరికి వ్యాపారం మొత్తం నష్టపోయాం. ఉన్న బస్సులు కూడా పాతబడిపోయి ఎప్పుడు రిపేర్లకు వస్తూ ఉండేవి. వచ్చే సంపాదనంతా పెట్టుబడికే సరిపోయేది. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఆ సమయంలోనే నేను సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని ధరించాను. ఈ యంత్రంలోని గజలక్ష్మిని పూజించడం వలన నేను ప్రయత్నిస్తున్న బ్యాంకు లోన్ త్వరగా వచ్చి కొత్త బస్సులు కొన్నాను. నష్టాల్లో ఉన్న నా ట్రావెల్ బిజినెస్ శ్రీ గజలక్ష్మి దయ వల్ల మళ్లీ పుంజుకుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 3వ స్వరూపమే శ్రీ ఆదిలక్ష్మి. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆద్యంతాలు లేనిది. ఆ అమ్మవారు విశ్వవ్యాప్తమైనది. మనం ఎంత సంపాదించినా ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ మన ఆదాయం స్థిరంగా మన దగ్గరుండాలంటే, ఇంట్లో ఎప్పుడూ ధన ప్రవాహం ఉండాలంటే ఎల్లప్పుడూ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని పూజించాలి. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు అప్పుడు మనల్ని కరుణిస్తుంది. మా వారిది ప్రింటింగ్ బిజినెస్. ఒకప్పుడు చాలా బాగా వ్యాపారం జరిగేది. టెక్నాలజీ పెరగడం వల్ల వచ్చిన ఆదాయం అంతా కొత్త మెషిన్లు కొనడానికే సరిపోయేది. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల మాకు ఆర్డర్స్ కూడా సరిగ్గా వచ్చేవి కావు. మిషన్స్ కోసం చేసిన అప్పులు, వడ్డీలు బాగా పెరిగిపోయాయి. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉండగా నా స్నేహితురాలి ద్వారా సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం గురించి విని వెంటనే ఆర్డర్ చేసి మా వారికిచ్చాను. ఈ యంత్రంలోని ఆదిలక్ష్మిని పూజించడం వల్లే మా వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. క్రమంగా మా వ్యాపారం ఆర్డర్స్ కూడా పెరిగాయి. మా వారి సంపాదన కూడా పెరిగి మా అప్పులన్నీ తీర్చగలిగాం. ఇప్పుడు మా బిజినెస్ చాలా మంచి లాభాలలో నడుస్తుంది. మా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉంది. యంత్రంలో మనకు దర్శనం ఇచ్చే 4వ లక్ష్మి స్వరూపమే శ్రీ విజయలక్ష్మి. ప్రస్తుత సమాజంలో ఏ రంగంలోనైనా పోటీ బాగా పెరిగిపోయింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇందులోనైనా మనల్ని మనం నిరూపించుకుంటూ అందర్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళకపోతే మనకు తగిన గుర్తింపు లభించదు. పోటీ తట్టుకుని నిలబడగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంలోని శ్రీ విజయలక్ష్మిని ప్రతిరోజు దర్శించి పూజించడం వలన కోర్టు కేసులు, వ్యాపార సమస్యలు, డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలోనైనా విజయం మిమ్మల్ని వరించి మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నా భర్త చనిపోయిన తర్వాత కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. నమ్మిన వాళ్లే మా ఆస్తి కాజేయాలని చూశారు. నాకు గాని నా కొడుకు గాని ఆస్తి వ్యవహారాలు అస్సలు తెలియవు. ప్రతి అడుగులోనూ ఆటంకాలెదురయ్యాయి. ఎంత ప్రయత్నించినా ఆస్తి మా సొంతం అయ్యేది కాదు. మాకు న్యాయంగా రావాల్సిన ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము. చివరికి ఆస్తి మీద ఆశ వదులుకుందామన్న సమయంలో సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంలోని శ్రీ విజయలక్ష్మిని పూజించడం వల్ల ఓడిపోతామనుకున్న కోర్టు కేసులో కూడా విజయం సాధించాం. చివరికి న్యాయమే గెలిచింది. శ్రీ మహాలక్ష్మి యొక్క 8 స్వరూపాల మహిమలను మీకు ప్రసాదిస్తుంది ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం. ఈ యంత్రం మధ్యలో ఉన్న ప్రత్యేకమైన లెన్స్ ద్వారా మీరు మహాలక్ష్మి యొక్క 8 స్వరూపాల్ని చూడగలుగుతారు. ఈ లెన్స్ ని నానోగ్రాఫిక్ లెన్స్ అంటారు. దీనిని యూరోప్లో ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం మీతో ఉండటం వల్ల శ్రీ అష్టలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీ ముందుండి మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంతో పాటు మీకు మేరుశ్రీ ఉంగరాన్ని జ్యువెల్ బాక్స్తో సహా అందిస్తున్నాము. ఈ మేరుశ్రీ ఉంగరం ధరించడం వల్ల మీ జీవితానికి, మీ దగ్గరున్న ధనానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మంత్రించిన ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని భక్తుల సౌకర్యార్థం కేవలం 2990 రూపాయలకే అందిస్తున్నాము. కొరియర్ ఛార్జీలు 200 రూపాయలు అదన. మీరు కనుక వెంటనే ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే
మేరుశ్రీ ఉంగరంతో కూడిన సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రంతో పాటు 3,000 రూపాయల విలువ గల శ్రీ ధనలక్ష్మి యంత్రం మీకు ఉచితంగా లభిస్తుంది. యంత్రంలోని శ్రీ మహాలక్ష్మి 5వ స్వరూపమే శ్రీ ధైర్యలక్ష్మి. జీవితంలో మన స్థాయి పెరగాలంటే మనకి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలి. ఉన్నతమైన వ్యాపారంలో రాణిస్తున్న వారికి, సాధారణ జీవితం గడిపేస్తున్న వారికి మధ్యనున్న చిన్న గీత ధైర్యం. చాలా సందర్భాలలో మనకు అవకాశం ఉన్నా ధైర్యం చాలక సాదాసీదాగా జీవితాన్ని గడిపేస్తుంటాం. అదే ధైర్యలక్ష్మి దయ ఉంటే మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని వెలికితీసి మనం కోరుకున్న స్థాయిని త్వరగా అందుకునేలా చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం వరకు నేను చాలా సాధారణమైన జీవితం గడిపేవాడిని. చిన్న చిన్న హోటల్స్కి కూరగాయలు సప్లై చేసేవాడిని. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని మనసులో ఉన్న ధైర్యం చాలక ఉన్న సంపద కూడా నష్టపోతానేమోనని చాలా భయపడేవాడిని. అదే సమయంలో ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం గురించి, ఇందులోని ధైర్యలక్ష్మి గురించి తెలుసుకొని ఈ యంత్రాన్ని ధరించి ప్రతిరోజు పూజించేవాణ్ణి. యంత్రం ధరించిన తర్వాత నాలో ధైర్యం బాగా పెరిగింది. బ్యాంక్ లోన్ తీసుకుని నేనే ఒక క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించాను. ఆర్డర్స్ బాగా వచ్చి వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు జీవితంలో దెబ్బతింటానేమో అని భయపడిన నాకు ఇప్పుడు ఎలాంటి సమస్యనైనను దాటగలననే నమ్మకం వచ్చింది. యంత్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 6వ స్వరూపమే శ్రీ ధాన్యలక్ష్మి. ఏ మనిషైనా, ఎంత స్థాయిలో ఉన్నవాడైనా కోరుకునేది సమయానికి సరైన ఆహారం, తద్వారా మంచి ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు సూచించారు. ఆరోగ్యంగా ఉండటమే అన్నిటికంటే మించిన వరం. నేను సాధారణమైన రైతుని. చాలా కష్టపడి ప్రాణాలన్నీ పొలం మీద పెట్టి వ్యవసాయం చేసేవాణ్ణి. పంట చేతికొచ్చే సమయానికి ఏ ప్రకృతి వైపరీత్యాలు రావడమో, లేకపోతే దళారుల వల్ల పంటకి సరైన గిట్టుబాటు ధర లభించకపోవడమో జరిగేది. పెట్టుబడి కోసం చేసిన అప్పు కొండలాగా పెరిగిపోయేది. అలాంటి సమయంలోనే సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రం ధరించి శ్రీ ధాన్యలక్ష్మిని పూజించాను. పంటలు బాగా పండటం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబ్బు చేతికంది. ఇంట్లో అందరం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినగలుగుతున్నాం. శ్రీ ధాన్యలక్ష్మిని పూజించడం వల్లనే ఇదంతా సాధ్యపడిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. యంత్రంలో మనకి దర్శనమిచ్చే 7వ లక్ష్మి స్వరూపమే శ్రీ విద్యాలక్ష్మి. పేద మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల మీదే ఆశలు పెట్టుకుని మంచి చదువు చదివించాలి అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఏ కార్పొరేట్ స్కూల్, కాలేజ్ చూసినా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. డొనేషన్స్ కట్టి మంచి చదువు చెప్పించే స్తోమత ఎంతమందికి ఉంటుంది? కాబట్టి మీ పిల్లలు బాగా చదువుకుని పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి చదువు చదవాలంటే శ్రీ విద్యాలక్ష్మి ఆశీస్సులు తప్పకుండాలి. మీ పిల్లలకి సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని ధరింపజేసి శ్రీ విద్యాలక్ష్మిని పూజించటం వలన వారి ఏకాగ్రతకి, కృషికి శ్రీ విద్యాలక్ష్మి ఆశీస్సులు తోడై బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. నా పేరు సతీష్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఒకప్పుడు మా నాన్నగారు వ్యాపారంలో మోసపోవడం, ఆస్తిని పోగొట్టుకోవడం, అప్పుల వాళ్ళు మా ఇంటి మీద గొడవకు రావడం నేను కళ్ళారా చూశాను. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను పట్టుదలతో చదవాలి అని. కానీ ఎంత చదివినా ఏకాగ్రత కుదిరేది కాదు. అప్పుడే మా అమ్మగారు ఈ సర్వసిద్ధి అష్టలక్ష్మి యంత్రాన్ని నా మెళ్ళో వేశారు. ఆ రోజు నుంచి చదువుపై ఏకాగ్రత బాగా పెరిగి పోటీ పరీక్షలో మంచి స్కోర్ సాధించి అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు మా కుటుంబం కోల్పోయిన పరువుని, ఆస్తిని తిరిగి సంపాదించగలిగాను. యంత్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 8వ స్వరూపమే శ్రీ సంతానలక్ష్మి. ఏ దంపతులైనా కూడా ఎదురు చూసేది, కలలు కనేది వారసుల కోసమే. ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేకపోయినా సంతానం లేదు అని బాధపడే దంపతుల్ని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి దంపతులు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూ సర్వసిద్ధి యంత్రమందలి శ్రీ సంతానలక్ష్మిని పూజించటం వలన ఆరోగ్యమైన సంతానం కలిగి మీ వంశ గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టని నిలబెట్టేవారవుతారు. మాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ యంత్రాన్ని పూజించడం వల్ల తమ జీవితాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని చెప్పారు. చాలామంది ఉత్తరాల ద్వారా కూడా ఈ యంత్రాన్ని పూజించడం వల్ల తమ జీవితంలో కలిగిన లాభాల గురించి వివరించారు. డబ్బులుంటే చాలు జీవితంలో ఏ కష్టాలు రావని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటేనే జీవితంలో బాధలు, పీడలు తొలగిపోయి ఏ కష్టాలు రాకుండా కుటుంబం అంతా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.
ఓం శ్రీ సర్వసిద్ధి అష్టలక్ష్మి శరణం.